ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, ఉదయకాలంలో మరోసారి మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం కొరకే వందనాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మదనాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. మరి దినం అంతటి కొరకే మాకు కావలసిన మాటలు మీరే ప్రసాదించండి ఆయన. ప్రతిదినము మీ యొక్క దయను బట్టి మా ఆయుష్ని మా దినాలు పొడిగిస్తున్నారు. దేవా సహాయం చేయండి, కృప చూపించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనందే మనకై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. నాతో కూడా సంతోషించుడి. ఈ భాగంలో యేసుప్రభు వారు మరి ఉపమాన రీతిగా ఆయన అక్కడ కూడి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులను చూచి వారు యేసుప్రభు వారు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం సహవాసం చేస్తున్నప్పుడు
వారు అది చూసి సనుగు కొనసాగిరి. ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఈ ఉపమానము జ్ఞాపం చేస్తూ వచ్చారు. నాతో కూడా సంతోషించుడి. దేవుడు సంతోషించే విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆయన మనం ఇచ్చే కానుకలు, బలులు, నైవేద్యముల యందు, అర్పణల యందు దేవుడు సంతోషించడు. కానీ ముఖ్యమైన సంతోషము ఆయనకి హృదయములో ఉల్లసించే విషయము. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపి అయినటువంటి మానవుడు తప్పిపోయిన గొర్రె వలె ఉన్నాడు. కాబట్టి తప్పిపోయినటువంటి 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినది. ఆ తప్పిపోయినటువంటి ఆ గొర్రెను మరి వెతకటానికి కాపరి వెళ్ళాడు. అది దొరికినప్పుడు దానిని తన భుజాల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి. ఎందుకనగా తప్పిపోయిన నా గొర్రె దొరికినది. ఈ గొర్రె తప్పిపోయినది. ఈ గొర్రె మందను విడిచినది. ఈ గొర్రె కాపరిని విడిచినది. కనుక గొర్రె కాపరిని విడిచి, మందను విడిచి, అది ఒంటరిగా అది తిరుగులాడుచున్నది. అలాగే మానవుడు కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి, ఆయన సహవాసమును విడిచి ఈ లోకంలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ తిరుగులాడుతున్నటువంటి మానవుణ్ణి వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనము దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అందుకనే నశించిన దానిని వెతికి రక్షించటకు ఈ గొర్రె వలె మనము నశించిపోతున్నాం. పాపములో, లోకములో నశించిపోతున్నాం. నశించిపోతున్నటువంటి మనము దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుణ్ణి వెతకలేదు. కానీ కాపరిగా ఉన్న యేసు ప్రభువే నా గొర్రెలు, నా బిడ్డలు ఎక్కడున్నారు అని ఆయన పరలోకాన్ని విడిచి మరి మన స్థితిని చూసి మరి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన స్థితి ఎలాగుంది? నశించిన స్థితిలో ఉంది. మన స్థితి మరణకరమైన స్థితిలో ఉంది. ఒంటరి స్థితిలో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం. కాబట్టి దైవ ఆశీర్వాదం లేక మరి దేవునితో సంబంధం లేని వారిగా ఉన్నాం. అలాంటి మనలను నిరాశతో ఉన్నాం, నిస్పృహతో ఉన్నాం, ఏ సహాయము లేకుండా ఉన్నాం. అలాంటి మనలను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన మన యందు సంతోషించాలంటే మనము ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు అని ఆయన సంతోషిస్తాడు. అందుకని ఇప్పుడు ఆయన సువార్త ద్వారా ఆయన మనలను వెతుకుతున్నాడు. కాబట్టి సువార్త ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వాక్య రూపంలో మన దగ్గరికి వచ్చినాడు, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మన యందు సంతోషించాలంటే నీవు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయనకి ఎంతో సంతోషం. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయనకి ఎంతో సంతోషం. కాబట్టి ఆ కాపరి భుజాల మీద ఎక్కించుకొని అందరితో కూడా చెప్తున్నాడు, నాతో కూడా సంతోషించండి. కాబట్టి 99 మా యొక్క గొర్రెల కంటే తప్పిపోయి దొరికిన ఈ గొర్రె విషయమై ఆయనకి ఎంతో సంతోషం. అటువలే మారు మనసు అక్కర్లేని మరి 99 మంది కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవునికి ఎంతో సంతోషం, పరలోకంలో ఎంతో సంతోషం. కాబట్టి నీవు మారు మనసు పొందాలని
దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి నీ మారు మనసు కొరకు, నీ రక్షణ కొరకై దేవుడి లోకానికి వచ్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఇచ్చారు. ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. నాతో కూడా సంతోషించండి. దేవుడు సంతోషం, దేవునికి సంతోషం కలిగజేసే వారికి ఉండాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయనకి మీ హృదయం ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. ప్రేమగల తండ్రి, మీరు సంతోషించాలంటే మేము నీ దగ్గరికి రావాలని మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, ఇంకెవరైతే దూరంగా ఉంటున్నారో వారితో మాట్లాడండి. మా దేశము, రాష్ట్రము, అధికారులు అందరినీ రక్షించు, రోగులను స్వస్థపరచు. దేవ, తప్పిన గురిగా ఉన్న వాళ్ళని తిరిగి తీసుకురండి. ఆయన తప్పుతున్న వారితో మాట్లాడండి. దేవానికి వేరే ఎవరు ఏం చేయలేరు, సహాయం చేయండి. ఈ దినమంతా మీ సన్నిధిని తోడుగుంచు. 10th క్లాస్ పాస్ అయిన వారిని బట్టి వందనాలు. ఫెయిల్ అయిన వారు ఎవరైనా ఉంటే వారికి నిరాశపడకుండా ధైర్యపరిచి మరొక తరుణం దయచేయండి, జ్ఞాపం చేసుకోండి, కృప చూపించి వాళ్ళ భవిష్యత్తును కూడా దీవెనించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి ఈ రోజంతా తోడైంది, కాపాడిన కాక. ఆమేన్.